హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు టాపిక్ మొక్కలు భాగాలు విధులు మొక్కలు పోషణ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో చాలా బిట్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రీ వీడియో అండి ఇది, ఓకేనా? మీరు చూస్తేనే కదా నాకు కొంచెం పుషింగ్ అనిపించి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్, మొక్కలు స్వయం పోషకాలు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సాధారణంగా మొక్కలలో కాండం, వేరు వ్యవస్థలు ఉంటాయి. పుష్పించే మొక్కలు ఫెనిరోగామ్స్, పుష్పించని మొక్కలు క్రిప్టోగామ్స్. ఏకదళ బీజ మొక్కలలో ఒకే ఒక బీజదళం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కల్లో 2 బీజదళాలు ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కల్లో జ్వాలాకార ఈనెల వ్యాపనం. ఏకదళ బీజ మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థ. ద్విదళ జాతి మొక్కల్లో తల్లివేరు మండల వ్యవస్థ. శిలీంధ్రాలు, శైవల రెండూ కూడా సహజీవనం చేస్తాయి. వేరు బుడిపెలు. ద్విదళ జాతి మొక్కలు నత్రజని స్థాపనం రైజోబియం బ్యాక్టీరియా. ఈ వేరు బుడిపెల్లో నత్రజని స్థాపన జరిగి రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ వేరు బుడిపెలు అనేవి ద్విదళ జాతి మొక్కలు. ఓకే, నెక్స్ట్, కస్కుట అనేది పరన్న మొక్క. హైడ్రోపైట్, థాలోపైట్, మీసోపైట్ మాంగ్రూవ్ మొక్కలు. క్షయోఫైట్, జీరోఫైట్. నెక్స్ట్, నెపంథీస్, యూట్రిక్యులేరియా, డ్రాసిరా, వీనస్ ఫ్లైట్రాప్ వంటి మొక్కలు కీటకాహార మొక్కలు. నెక్స్ట్, బోన్సాయి, మరగుజ్జు వృక్షాలను పెంచే కళ, జపాన్. ఆహారాన్ని అందించే మొక్కలను ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలుగా వర్గీకరించవచ్చు. ఎడారి మొక్కల్లో ఆకులు ఉండవు. ముళ్ళలా మార్పు చెంది బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. నీటి మొక్కలలో గాలిగదులు బరువును తగ్గిస్తాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవులు మడ అడవులు లేదా మాంగ్రూవ్స్ అంటారు. నత్రజని లోపించిన భూములలో కీటకాహార మొక్కలు పెరుగుతాయి. నత్రజని ఉండని భూములలో కీటకాహార మొక్కలు పెరుగుతాయి. కాండ రూపాంతరాలకి ఎగ్జాంపుల్ బంగాళదుంప, చిలకడదుంప, చామదుంప. వేరు రూపాంతరాలు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. లసునం, ఉల్లి, వెల్లుల్లి. లవంగాలు మొగ్గ, బెరడు, దాల్చిన చెక్క. ఔషధ మొక్కలను వర్గీకరించిన భారతీయుడు చరకుడు రచించిన గ్రంథం చరకు సంహిత. అలాగే బనానా ఆయిల్ను దేని నుండి తయారు చేస్తారు? పెట్రోలియం. క్రింది వానిలో ప్రత్యేకమైనది బంగాళదుంప. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి వేరు. ఏకదళ బీజ మొక్కల్లో ఈనెల వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం. ద్విదళ బీజ మొక్కల్లో ఈనెల వ్యాపనం జ్వాలాకార ఈనెల వ్యాపనం. యాపిల్లో మనం తినే భాగం పుష్పాసనం. వేరుశెనగలో తినే భాగం గింజలు. ఏకదళ బీజ మొక్కల్లో వేరు వ్యవస్థ గుబురు మండల వ్యవస్థ. బాష్పోత్సేకం జరిగే ప్రాంతం పత్రరంధ్రాలు. బోన్సాయి, నామ వృక్షాలు పెంచే కళకు ప్రసిద్ధి చెందిన దేశం జపాన్. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి నుంచి అన్నిటినీ ఉత్పత్తి చేస్తాయి అని తెలిపిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. వాయువుల వినిమయం, బాష్పోత్సేకాలను వివరించిన వారు స్టీఫెన్ హెల్స్. వాన్ హెల్మెంట్ ఏ మొక్కపై ప్రయోగాలు నిర్వహించారు? విల్లో. గాలిని శుభ్రపరిచే ప్రక్రియను మొక్కలు నిర్వహిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ప్రెస్ట్లే.
మొక్కలు కాంతి సమక్షంలో గాలిని శుద్ధి చేస్తాయని తెలిపిన వారు ఇంజన్ హౌస్. గ్లూకోజ్ మీద అయోడిన్ వేస్తే అది ఏ రంగును పొందుతుంది? రంగు మారదు. పరపోషణ ప్రదర్శించే మొక్క కస్కుట. క్రింది వాటిలో పోషణలో ప్రత్యేకతను ప్రదర్శించే మొక్కలు నెపంథీస్, వీనస్ ఫ్లైట్రాప్, యుట్రికులేరియా. ఇవన్నీ కూడా కీటకాహారి మొక్కలు. వేరు బుడిపెలు, రైజోబియం బ్యాక్టీరియాలకు ఆవాసం. ద్విదళ జాతి మొక్కల వేర్లు. లైకెన్లలో ఉండే జీవన విధానం సహజీవనం. నెక్స్ట్ లైకెన్లలో సహజీవనం చేసే జీవులు శిలీంధ్రాలు, శైవలాలు. నెక్స్ట్ లిట్మస్ పేపర్ల తయారీలో ఉపయోగించేది లైకెన్లు. పూతికాహార సేకరణ ఏ జీవుల ప్రాథమిక లక్షణం? శిలీంధ్రాలు. హాస్టోరియా అంటే వేరు. కీటకాహార మొక్కలు ఏ మూలకం లోపించిన నేలల్లో పెరుగుతాయి? నత్రజని. మొక్కలలో వ్యాధులు, ఆహార నిల్వల పద్ధతులు, జాగ్రత్తలు, సంకరణం ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ డిస్కస్ చేద్దాం. పంట మొక్కలలో అనవసరంగా పెరిగే మొక్కలను కలుపు మొక్కలు అంటారు. చేతితో తొలగింపు, యాంత్రిక పద్ధతి, రసాయనాల వినియోగం ద్వారా కలుపు మొక్కలను తొలగించవచ్చు. 2,4-Dను ద్విదళ కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ బిట్ రావడం జరిగింది. కలుపు నివారణి మందులను వీడ్ సైడ్స్ అంటారు. వీడ్ స్లైడ్స్. సాధారణంగా మొక్కలను వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, కీటకాల వల్ల నష్టం కలుగుతుంది మొక్కలకు. నెక్స్ట్ వీరిసైడ్లు వైరస్ల ఉధృతిని తగ్గించడానికి, బ్యాక్టీరియా సైడ్లు బ్యాక్టీరియాలను నాశనం చేయడానికి, ఫంగిసైడ్లు శిలీంధ్రాల నాశనానికి ఉపయోగిస్తారు. వరి కాటుక తెగులు, అగ్గి తెగులు దిగుబడిని తగ్గిస్తాయి. వరిలో కాటుక తెగులు, అగ్గి తెగులు అనేవి దిగుబడిని తగ్గిస్తాయి. సిట్రస్ కాంకర్ జాతికి ఫలాలకు సోకుతుంది. సిట్రస్ కాంకర్ అనేది సిట్రస్ జాతి ఫలాలకు సోకుతుంది. చెరకులో ఎర్రకుళ్ళు తెగులు శిలీంధ్రం వల్ల కాండం అనేది ఎర్రగా మారి దిగుబడిని తగ్గిస్తుంది. ఆహారాన్ని బ్యాక్టీరియాలు, కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు నాశనం చేయకుండా జాగ్రత్తగా నిల్వ చేయాలి. వ్యాధి నిరోధక వంగడాల ఎంపిక, శాస్త్రీయ పద్ధతులు, సేంద్రియ ఎరువుల వాడకం అధిక దిగుబడిని అందిస్తాయి. పాశ్చరైజేషన్లో పాలను నిల్వ చేస్తారు. పార్థీనియం అమెరికా నుంచి గోధుమల ద్వారా భారత్లో ప్రవేశించిన ప్రమాదకరమైన కలుపు మొక్క. అమెరికా నుంచి గోధుమల ద్వారా భారత్లో ప్రవేశించిన ప్రమాదకరపు కలుపు మొక్క అంటే పార్థీనియం. నెక్స్ట్ వరి పంట సాగులో ఆధునిక పద్ధతి పేరు స్త్రీ. నెక్స్ట్ IRRI వరి పంటలపై పరిశోధనలు నిర్వహించి సంకర వరి విత్తనాలను రూపొందిస్తుంది. నెక్స్ట్ DDT ప్రమాదకర కీటకనాశిని. ఆహారపు గొలుసులో ప్రవేశించి మొక్కల ద్వారా జంతువులకు, మానవులకు, పక్షులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి నిషేధించారు. ప్రమాదకరపు కీటకనాశిని DDT. బోట్యులిజం అనే బ్యాక్టీరియా వ్యాధి క్లాస్ట్రిడియం బ్యోటిలినం తప్పుగా చదివితే క్షమించాలి. బోట్యులినం వల్ల కలిగి ఆహారం విషతుల్యం అవుతుంది. చేదు వేరుశెనగలో ఆప్లోటాక్సిన్లు శిలీంధ్రం అనేది విషతుల్యం. నెక్స్ట్ ఆహార పదార్థాల నిల్వలో ఉప్పు, సిట్రిక్ ఆమ్లాలను ఉపయోగిస్తారు. ఎండబెట్టడం, పొగబెట్టడం, ఉప్పులో ఊరబెట్టడం సాంప్రదాయకంగా ఉండే ఆహార నిల్వల పద్ధతులు. NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ తెలంగాణ సంస్థ ఆహారం, పోషకాహారాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. వరిలో కాటుక తెగులు వ్యాప్తికి కారణమయ్యేది గాలి. వరిలో కాటుక తెగులకు కారణం శిలీంధ్రం. సిట్రస్ కాంకర్ అనే వ్యాధి ఏ మొక్కకు సోకుతుంది? నిమ్మ సిట్రస్ ఫలాలు. జాంతోమోనస్ సిట్రి అనేది ఒక బ్యాక్టీరియా. తిక్కా తెగులు అనే వ్యాధి ఏ పంటకు వస్తుంది? వేరుశెనగ.
టీఎంవి వలన ఏ పంట తీవ్రంగా దెబ్బతింటుంది? పొగాకు. ఎర్రకుళ్ళు తెగులు ఏ పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది? చెరకు. ఎర్రకుళ్ళు తెగులుకి కారణమయ్యేది? శిలీంధ్రం. స్పేసులోతికా సొర్గై అనేది ఒక శిలీంధ్రం. ఆహారాన్ని విషతుల్యం చేసే బ్యాక్టీరియా. క్లాస్ట్రీడియం టెటనైన్. బోట్యులిజం అనే వ్యాధికి కారణమయ్యే జీవి. బ్యాక్టీరియా. ఆహారం ముక్కిపోవడం అనేది ఈ చర్య. ఆక్సీకరణ చర్య. పాశ్చరైజేషన్లో అధిక కాలం నిల్వ ఉంచగలిగే ఆహారం. పాలు. పాశ్చరైజేషన్లో ఏది సరైన పద్ధతి? 70 degrees వరకు 15-30 సెకన్లు వేడి చేయడం. పాశ్చరైజేషన్ ప్రక్రియను గుర్తించడానికి సహాయపడిన పరిశ్రమ. వైన్. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త. లజ్జరో స్పాలింజనీ. ఏ పాలిచ్చే జంతువులు పాలు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి? చిల్కా గేదెలు. విత్తనాలను ఎలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలం నిల్వ చేయవచ్చు? చల్లని పొడి ప్రదేశం. 2,4-D అనేది ఒక కలుపు నివారిణి. అమెరికా నుండి గోధుమల ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడిన మొక్క ఏది? పార్థీనియం. స్త్రీ పద్ధతిలో ఏ పంట నారు నాటుతారు? వరి. బయోగ్యాస్లో ఉండే వాయువు మీథేన్. క్రింది వాటిలో ప్రత్యేకమైన ఎరుపు మూలకం. కాల్షియం. భారతదేశంలో ది బెంగాల్ కెమికల్స్ లిమిటెడ్ను స్థాపించిన వారు? ప్రఫుల్ల చంద్ర రాయ్. BHC అనేది ఒక కీటకనాశిని. విత్తనాల వ్యాప్తి. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీతో షేర్ చేస్తున్నాను కదా, లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరుతుంది. ఓకేనా? ఫస్ట్, మొక్కలలో ప్రత్యుత్పత్తి, శాఖీయ, లైంగిక ప్రత్యుత్పత్తి, అంటుకట్టడం, అంటుతొక్కడం వంటి పద్ధతులు గమనించవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఏర్పడతాయి. ఉత్పత్తి కాబడిన విత్తనాలన్నీ ఒక ప్రదేశంలో మొలకెత్తే అవకాశం ఉండదు, కాబట్టి ఇవి ఇతర మార్గాల ద్వారా ఇతర ప్రదేశాలకు చేరతాయి. సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాలు, స్థలం వంటి అంశాలలో పోటీ లేకుండా ఉండాలి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలను తేలిగ్గా ఉంటాయి. జిల్లేడు, తెల్లని వెంట్రుకల వంటి నిర్మాణాలు గాలిలో తేలడానికి సహాయపడతాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు గాలి గదులు ఉంటాయి. ఉదాహరణకు ఆర్కిడ్. నెక్స్ట్, పక్షులు ఫలాలను ఆహారంగా తీసుకున్న తరువాత విత్తనాలు జీర్ణం కాకుండా మరొక ప్రదేశానికి చేరి అక్కడ మొలకెత్తుతాయి. ఉదాహరణకు మర్రి, వేప. నెక్స్ట్, ఉడతలు విత్తన సేకరణ, వాటి వ్యాప్తికి సహాయపడతాయి. బెండ, ఆవ, బఠానీ వంటి మొక్కల్లో కాయలు పేలి విత్తనాలుగా వెదజల్లబడతాయి. నెక్స్ట్, మానవులు, జంతువులు, పక్షులు, పశువులు, కీటకాలు కూడా విత్తనాల వ్యాప్తికి కారణం. నెక్స్ట్, జిల్లేడు విత్తనాల వ్యాప్తిలో సహాయపడేది గాలి. గాలితో నిండిన సంచులు కలిగిన విత్తనాలు వేటిలో ఉంటాయి? గాలితో నిండిన సంచులు కలిగిన విత్తనాలు వేటిలో ఉంటాయి? ఆర్కిడ్. ఏ మొక్కలో విత్తనాలకు రెక్కలు ఉంటాయి? బంగారు గంట. నీటి ద్వారా విత్తనాలను వ్యాప్తి జరిగే మొక్క? తామర. అధిక మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్క? ఆవాలు. సముద్ర తీర ప్రాంతాల్లో సాధారణంగా వ్యాప్తి చెందే మొక్క? కొబ్బరి. వరి, గోధుమ, జొన్న, చిరుధాన్యాలు పుష్కలంగా లభించేవి. పిండి పదార్థాలు. గోధుమ పిండి, వరి పిండిపై అయోడిన్ చర్య వలన పొందే రంగు నీలం. 2% కాపర్ సల్ఫేట్ ప్లస్ 10% సోడియం హైడ్రాక్సైడ్లతో వేటిని గుర్తిస్తారు? ప్రోటీన్లు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ కంటెంట్ చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ మీకు ఫ్రీగా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.